నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ యుద్ధానికి చిన్న విరామం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనిపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ముందుగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒప్పందం జరుగుతుంది. ఆ తర్వాత ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ఏదైతే ఉందో అణుబాంబులు తయారు చేయకుండా దానికి సంబంధించి మరొక ఒప్పందం ఉంటుంది. కేవలం 2 ఒప్పందాలు మాత్రమే ఉంటాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చర్చలు ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి యుఎస్కు సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఈరోజు ఇరాన్తో ఒక ఒప్పందానికి మేము వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గల్ఫ్ దేశాల ప్రాంతాలలో ఉద్రిక్తతలు తగ్గించడానికి జరుగుతూ ఉన్న తీవ్రమైన దౌత్య ప్రయత్నాలతో పాటు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఈరోజు మేము ఇరాన్తో చర్చలు నిర్వహిస్తామని చెప్పి తెలపడం జరిగింది. అది ఈరోజు నిర్వహించినప్పుడు ఈరోజు సఫలమవుతాయా, రేపు సఫలమవుతాయా, చర్చలు విఫలమవుతాయి అనేది తెలియాల్సి ఉందన్నమాట. ఇరాన్ అధ్యక్షుడు వచ్చేసి మేమైతే చర్చలకు సిద్ధంగా ఉన్నాము, అలాగే మేము యుద్ధాన్ని ముగించాలని అనుకుంటూ ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అలాగే ఇరాన్కు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఒప్పందం చేసుకోవడం, లేకపోతే బేషరతుగా లొంగిపోవాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా ఉత్కంఠ ఉందన్నమాట. ఏం జరుగుతుంది, ఎటువంటి ఒప్పందం జరుగుతుంది? హార్ముజ్ జలసంధి అనేది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే ఆయా దేశాలు భవిష్యత్తు నిర్ణయించేది కూడా హార్ముజ్ జలసంధి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉన్న చమురు వ్యాపారం మొత్తం 100% మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధి గుండా నౌకలు అయితే చమురు ట్యాంకర్లు ప్రయాణించాల్సి ఉంది. దీంతో ఏ ఒప్పందం జరుగుతుంది, ఇరాన్ ఎటువంటి షరతులు పెడుతుంది, అమెరికా ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతున్నాయని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.